ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో రవి అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి కొత్త ప్రదేశాలు, రహస్యమైన వస్తువులు అన్వేషించడం చాలా ఇష్టం. ఒకరోజు రవి తన తాతయ్య పాత ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు చాలా పాతది, దుమ్ముతో నిండిపోయి ఉంది. చుట్టూ పాత ఫర్నిచర్, సాలీడు జాలాలు కనిపిస్తున్నాయి. రవి ఆసక్తిగా ఇంటిలోపలికి వెళ్ళాడు. మేడమీద వెతుకుతుండగా అతనికి ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. ఆసక్తిగా రవి ఆ పెట్టెను నెమ్మదిగా తెరిచాడు. పెట్టె లోపల ఒక అద్భుతమైన బంగారు గడియారం ఉంది. ఆ గడియారంలో సంఖ్యలు లేవు, వెలిగే రహస్య గుర్తులు మాత్రమే ఉన్నాయి. ఆశ్చర్యంతో రవి గడియారాన్ని తాకాడు. అచానక్ టిక్ 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 గడియారం తనంతట అదే తిరగడం ప్రారంభించింది. ఒక ప్రకాశవంతమైన మాయ వెలుగు గది మొత్తం నింపేసింది. రవి చేతిలో గడియారం బలంగా మెరుస్తోంది. రవి భయంతో మరియు ఆశ్చర్యంతో చూస్తుండగానే అతని జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన ప్రయాణం ప్రారంభమైంది. కొనసాగుతుంది. పార్ట్ 2. మా కథ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.